Hello guys, let's make simple and delicious bachelor style meal maker pulav. ఫస్ట్ బాయిలింగ్ వాటర్‌లో మీల్ మేకర్స్ వేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. అవి కొంచెం సైజ్ పెద్దగా అయి సాఫ్ట్ అయ్యాక వాటర్‌నంతా స్క్వీజ్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు పొడి, ధనియాల పొడి అండ్ సాల్ట్ ఇవన్నీ మీ టేస్ట్‌కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. ఇవి వాటర్ అంతా కొంచెం బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చాక మీల్ మేకర్, పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అయిపోయింది అనుకున్నాక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా! దాంట్లోకి దీన్నంతా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. ఈ రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా. ఫైనల్లీ ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఇంక రైస్ కుక్కర్‌లో పెట్టేసుకోవడమే. అండ్ దట్స్ ఇట్. మన బ్యాచిలర్ స్టైల్ మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని హాట్‌గా సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.